హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసి గల్వానిక్ ఇంకా హై ఫ్రీక్వెన్సీ మిషన్. హై ఫ్రీక్వెన్సీ మిషన్తో అయితే మనము డాండ్రఫ్ని అయితే పోగొట్టుకోవచ్చు. డాండ్రఫ్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఒక 4 సిట్టింగ్స్లో అయితే డాండ్రఫ్ ఎంత క్లియర్ చేసుకోవచ్చు. ఇక్కడ పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్లో ఆ పాయింటే పెడితే ప్రెస్ అవుతుంది. తర్వాత దీన్ని టైట్ చేయాలి, ఇది టైట్ అయిపోతుంది. తర్వాత ఇది ఆన్ అవుతుంది. దీంట్లో వచ్చేసి ఇది ఈ కుమ్ని దీంట్లో హై ఫ్రీక్వెన్సీలో వచ్చేదాన్ని ట్యూబ్స్ గాల్వానిక్ 2-in-1 మిషన్. ఒకటి హై ఫ్రీక్వెన్సీకి వచ్చేవన్నీ కూడా గ్లాస్ ట్యూబ్స్ వస్తాయి, గాల్వానిక్ వచ్చేవన్నీ కూడా రాడ్స్ అంటారు వీటిని. ఇది ఫేషియల్ రాడ్, దీన్ని ఇంకొక దాన్ని వచ్చేసి పింపుల్ రాడ్ అంటారు. దీన్ని వచ్చేసి పింపుల్ రాడ్, పింపుల్స్ మీద ఐబాల్కి దీన్ని రాడ్ చేస్తాం అన్నమాట. ఇది ఐబాల్ రాడ్, ఐ దగ్గర మసాజ్ చేస్తాము. దీంతో వచ్చేసి పింపుల్ ఫేషియల్స్కి చేస్తాం ఈ రోలర్ రాడ్తో. దీన్ని రాడ్స్ అంటారు, వీటిని ట్యూబ్స్ అంటారు. ఇప్పుడు చేసేది హై ఫ్రీక్వెన్సీలో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి హెయిర్ సెట్టింగ్కి సంబంధించి ఉంటుంది, ఒకటి స్కిన్కి సంబంధించి ఉంటుంది. ఇప్పుడు మీకు చేయించేది వచ్చి హెయిర్కి సంబంధించిన సెట్టింగ్ చేయిస్తున్నాము హై ఫ్రీక్వెన్సీలో హెయిర్ సెట్టింగ్ చేసేదాన్ని కూంబ్ ట్యూబ్ అంటారు. ఈ కూంబ్ ట్యూబ్ని దీంట్లో పెట్టి ప్రెస్ చేసి, ఇది కొంచెం లూజ్ ఉంటుంది, చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా చేయాలి, తిరిగిపోతుంది, కూర్చోపెడతాము. తర్వాత పాపిడి తీసుకొని స్ట్రైట్గా వాళ్ళ దువ్విన్లు యూజ్ చేయాలి. పాపిడి స్ట్రైట్గా ఆ పాపిడి నుంచే స్ట్రైట్గా ఇలాగా దువ్వండి, ఇలా పెట్టుకొని చేయండి. దీన్ని ఇలా వంచి చేయొద్దు, ఎందుకంటే ఇది కొంచెం లూజ్ ఉంది కాబట్టి దీన్ని ఇలా పట్టుకొనే చేయండి పైకి, ఇలా తల పైకి ఉన్నప్పుడు దీనికి ఇది జాగ్రత్తగా వెళ్ళి తీసుకురావడానికి కూడా సూట్ కేస్ లాగా ఇదిగా ఉంటుంది. బాగా కెపాసిటీ వచ్చేసి లాక్ సిస్టమ్తో ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం అవుతుంది. గ్లాస్ ఐటమ్ కాబట్టి గాల్వానిక్ చేసుకోవచ్చు, దానికి తగ్గ సెట్టింగ్స్ ఉంటాయి. హై ఫ్రీక్వెన్సీ చేసుకోవచ్చు. 2-in-1 ఇది వచ్చి సింగిల్, ఓన్లీ హై ఫ్రీక్వెన్సీ మాత్రమే చేస్తాము. ఓకేనా? ఇలా పెట్టి తీస్తూ ఉండాలి అంతే. దీన్ని కూడా రబ్ చేయకూడదు అసలు. యాక్చువల్గా మన పింపుల్స్ ఎక్కడెక్కడైతే ఉంటాయో ఆ పింపుల్స్ మీద ఇది పెట్టి తీస్తూ ఉంటే ఆ పింపుల్ అనేది అక్కడ పురుగుని చంపేస్తుంది. డెడ్ అయిపోయిన తర్వాత అప్పుడు అది ఎండిపోయినట్టు అయిపోయి పొక్కు కట్టి ఊడిపోతుంది. సో ఓన్లీ పింపుల్ ఎక్కడైతే ఉంటుందో ఆ పింపుల్ మీద పెట్టి కాల్చడానికి. ఈ హై ఫ్రీక్వెన్సీ మిషన్లో కరెంట్ వచ్చేసి 1,00,000 పవర్ మెగాహెచ్ కరెంట్ పాస్ అవుతుంది. ఆర్గాన్ కలర్ వస్తుంది, నియాన్ కలర్స్ వస్తాయి. ఇప్పుడు మనకు వచ్చేది ఆర్గాన్ కలర్ అంటే వైలెట్ కలర్లో వస్తుంది, నియాన్ అంటే రెడ్ కలర్లో వస్తుంది. మనం చూపించాను కదా రెడ్ కలర్, ఇది ఒకటి బ్లూ కలర్, పర్పుల్ కలర్లో, ఒకటి నియాన్ కలర్లో వస్తాయి. ఈ 2 కలర్స్లో వస్తాయి. అంటే స్కిన్ టెక్స్చర్ని బట్టి, హెయిర్ టెక్స్చర్ని బట్టి యూజ్ చేస్తారు. కానీ ఎవరికి తెలియకుండా అందరూ ఒకటే మిషన్ యూజ్ చేస్తున్నారు. డిఫరెంట్ మిషన్ అయితే ఒకటే ఉంటుంది, కానీ కలర్స్ మారుతాయి అన్నమాట ఈ మిషన్స్లో. దాంట్లో వేరే కలర్ వస్తుంది, దీంట్లో వేరే కలర్ వస్తుంది. సో దీన్ని కూంబ్ ట్యూబ్ అంటారు. ఇది మాత్రమే యూజ్ చేస్తాం దీన్ని చేసేది. సౌండ్ వచ్చిందా? ఊరికనే జస్ట్ ఇలా తిప్పితే ఆన్ అవుతుంది, కొంచెం తిప్పితే చాలు. ఎక్కువ తిప్పారంటే పవర్ ఎక్కువ వస్తుంది. ఫస్ట్ కొంచెంలోనే పెట్టుకోండి. స్టార్టింగ్ ఆఫ్ ఆన్ చేశాను అంతే, ఊరికనే తిప్పి ఆన్ చేశాను, అక్కడ ఊరికనే పెట్టాను అంతే. అది ఆన్ చేయగానే అక్కడ కలర్ వస్తుంది, రెడ్ కలర్, ఆన్ కలర్. మీరు కదా పాపిడిలో నేరుగా ఇలా రుద్దుకుంటూ వెళ్ళండి, తలంతా నేరుగా పాపిడి ఒకటి తీస్తే ఈ పార్ట్ అంతా కూడా దీనికి ఇటువైపు అయిపోయిన తర్వాత ఇటువైపే చేయాలి. ఇటువైపు చేసి ఒక లైన్ ఈ పక్క చేసి మళ్ళీ ఒక లైన్ ఈ పక్క అలా చేయొద్దు. ఫస్ట్ ఈ హాఫ్ పార్ట్ అయిపోవాలి, తర్వాత మళ్ళీ ఈ పక్కన పాపిడి తీసుకుంటూ ఈ హెయిర్ ఇటు వేస్తూ మళ్ళీ ఈ హాఫ్ పార్ట్ అవ్వాలి. అలా 2 పార్ట్స్ చేయాలి. ఇది బోన్కి మాత్రమే తగలాలి. కూంబ్ ట్యూబ్ అనేది బోన్కి మాత్రమే తగలాలి. స్కిన్కి తగిలితే షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది, కరెంట్ షాక్ కొట్టినట్టు. ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో కరెంటు 1,00,000 పవర్ వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే స్కిన్, బోన్ పైన కూడా స్కిన్నే ఉంటుంది కదా హెయిర్ కింద, మళ్ళీ అక్కడ ఎందుకు షాక్ కొట్టదు? ఇక్కడ చెవు దగ్గర ఎందుకు షాక్ కొడుతుందంటే చెవుకి ఎముక ఉండదు, కండరము ఉండదు, నరం మాత్రమే ఉంటుంది అంతే, ఊగుతుంటుంది చూడండి. అదే ఇక్కడ పుర్రెకి ఎముక ఉంటుంది, ఈ ఎముక వల్ల దానికి షాక్ కొట్టదు అనమాట. ఆ కూంబ్ ట్యూబ్లో ఎలాగైతే దువ్విన్లాగా ఉందో కరెంట్ అనేది 1,00,000 పవర్ కరెంట్ డైరెక్ట్ పాస్ అయ్యి ఒకేసారి రాకుండా ఇక్కడ ఈ లైన్స్ ఎలాగైతే పార్టీషన్ డివైడ్ అయ్యాయో ఆ కరెంట్ని అది అందులో ఆ పార్టీషన్లు ఎంతైతే
ఈ బాల్లో ఎంతైతే పడుతుందో కరెంటు అంతవరకే రీచ్ అవుతుంది. ఆ కరెంట్ అంతవరకే తీసుకుంటుంది. తర్వాత మనకి ఎంత సప్లై కావాలో అంతవరకే వస్తుందన్నమాట. అండ్ తర్వాత డాండ్రఫ్ అనేది చాలా రకాలుగా వస్తుంది. కొంతమందికి స్వెట్ వల్ల వస్తుంది, కొంతమందికి ఆయిలీ స్కిన్ వల్ల వస్తుంది, కొంతమందికి టెన్షన్లో పోర్స్ ఓపెన్ అయిపోయి హెయిర్ ఫాల్ అయిపోయి ఉంటుంది. హెయిర్ ఫాల్ అవ్వడానికి కారణాలు డాండ్రఫ్ కూడా అవుతుంది. కొంతమందికి డాండ్రఫ్ ఉన్న హెయిర్ ఫాల్ అవ్వదు, డాండ్రఫ్ ఉన్న పింపుల్స్ రావు, కంట్రోల్ అవుతుంది. షాంపూ వాష్ నీట్గా వాష్ చేయాలి. చేసేటప్పుడు ఇలాగ ఫింగర్స్వి తగలాలి, గోర్లు కాదు. గోరు తగిలితే పుండు పడుతుంది. మళ్ళీ గోరు తగలకుండా ఈ గోర్ల కింద ఉండే చర్మం తగలాలి. మనకి చర్మం తగిలి రుద్దితే ఎలాంటి డాండ్రఫ్ అయినా కంట్రోల్ చేయొచ్చు. వాష్ చేసే విధానం బట్టి, దువ్వే విధానం బట్టి డాండ్రఫ్ కూడా తగ్గించుకోవచ్చు. ఇది వాళ్ళు కూడా అడ్వాన్స్డ్ చేస్తారు. బట్ ఎంత అడ్వాన్స్డ్ వచ్చినా పాతవి మాత్రమే ఇంప్రెసివ్గా ఉంటాయి, అవునా? అలాగే ఈ ఓల్డ్ మిషన్స్తో యూజ్ చేసే అక్కడికి వెళ్ళినా కూడా ఈ ఓల్డ్ మిషన్స్తో ఫస్ట్ యూజ్ చేసి వాళ్ళని అక్కడ కంట్రోల్ చేసిన తర్వాతే మళ్ళీ లేజర్కి వెళ్తారు. తర్వాత హెడ్ మసాజ్ స్టీమ్ ఉంది కదా, ఆ స్టీమ్ కింద కూర్చోబెడతారు, స్పా క్రీమ్ అప్లై చేస్తారు. ఫస్ట్ మీరు ఇది చెయ్యండి, ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి స్పా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, హెయిర్ స్పా గురించి. ఇంకా అందరం అయితే ప్రాక్టీస్ చేస్తున్నాము. హెయిర్ అంతా చిక్కు తీసుకొని ఇలా పాపిళ్ళు తీసుకొని అయితే కోమ్ ట్యూబ్తో అయితే కోమ్ చేసుకోవాలి. చుండ్రు ఉన్న వాళ్ళే కాకుండా హెయిర్ ఫాల్ ఎక్కువైపోయి అక్కడ చర్మం అంతా మూసుకుపోయి ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు కూడా చేసుకున్నారంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. అలాగే కొత్త హెయిర్ అనేది పుడుతుంది. హెయిర్ తడి లేకుండా చూసుకోవాలి. హెయిర్ తడి ఉంది కాబట్టి నేను బ్లో డ్రై పెడుతున్నాను. హెయిర్ తడి ఉన్నట్టయితే షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది. ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా మనము ముడి వేసుకోవాలి. చిక్కు తీసుకొని పాపడ్ తీసుకొని ఇలా పెట్టుకుంటున్నాను. కరెంటు పాస్ అయ్యి చూడండి ఎంత క్లియర్ కనపడుతుందో రెడ్ కలర్లో. మనము అంటించినట్టు పెట్టామంటే షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది. కొంచెం పెట్టేసి రఫ్ చేసామంటే ఎలాంటి షాక్ కొట్టినట్టు కానీ ఏమనిపించదు. హై ఫ్రీక్వెన్సీ మిషన్స్ వాడేటప్పుడు ఆర్నమెంట్స్ ఏమి ఉండకూడదు. చెవులో కమ్మలు, ముక్కు పడక, ఇంకా మెల్లో చైన్స్ ఉంటాయి కదా, అలాంటివి చేసే వాళ్ళకు ఉండకూడదు, చేయించుకునే వాళ్ళకు ఉండకూడదు. కరెంట్ కాబట్టి షాక్ కొట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ప్రమాదం జరుగుతుంది. చెవు దగ్గర మనం చేసేటప్పుడు వచ్చేసి చెవుని పట్టుకోమని చెప్పాలి. చెవుకు టచ్ అయినా కూడా షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది. హై ఫ్రీక్వెన్సీ మిషన్ వాడుతున్నప్పుడైతే డాండ్రఫ్ కోసం తలస్నానం చేసి ఉండాలి, ముందే ఆయిల్ పెట్టుకోకుండా ఉండాలి. ఈ ఎక్కకు వచ్చేసి కొంచెం డాండ్రఫ్ ఎక్కువ ఉంది. డాండ్రఫ్ ట్రీట్మెంట్ వచ్చేసి ఎక్కకు చేస్తున్నాము. నీట్గా చిక్కు తీసేసుకొని ఒక సైడ్ ముడి వేసేసుకొని పాపడ్ తీసుకొని ఇంకా హై ఫ్రీక్వెన్సీ మిషన్లో కోమ్ ట్యూబ్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని అయితే మొత్తం కోమ్ చేసుకుంటున్నాము. డాండ్రఫ్ ఉన్నప్పుడైతే మనం ఈ మిషన్ పెట్టినప్పుడు కొంచెం సౌండ్ వస్తుంది, చిట అన్నట్లు. ఆ సౌండ్ వస్తే డాండ్రఫ్ ఉన్నట్టు. ఈ విధంగా తలంతా కూడా మనం చేసిన తర్వాత స్పా క్రీమ్ ఉంటుంది కదా, హెయిర్ స్పా క్రీమ్, అదైతే ఒక బౌల్లో తీసుకోవాలి. కొంచెం ఎక్కువే పడుతుంది. రూట్స్ నుంచి అయితే అప్లై చేస్తాము చివరి వరకు. క్రీమ్ మనకు ఎక్కువే పడుతుంది. కొంచెం కలుపుకొని వేసిన తర్వాత ఇంకా అవసరమైతే మళ్ళీ కలుపుకోవాల్సి వస్తుంది. స్పా క్రీమ్స్ వచ్చేసి మనకు రకరకాల కంపెనీలు అయితే ఉంటాయి కదా, ఏదైనా కూడా మంచి కంపెనీ చూస్ చేసుకోవాలి. ఒక 4 సిట్టింగ్స్లో అయితే డాండ్రఫ్ కంప్లీట్గా తగ్గిపోతుందని చెప్తున్నారు మేడం వచ్చేసి. స్పా క్రీమ్లో వచ్చేసి సిరం అయితే అప్లై చేసుకోవాలి. సిరం కూడా దీంతో పాటే వస్తుంది. సిరం అప్లై చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా మనము కోమ్ ట్యూబ్ పెట్టేసాం కదా, తర్వాత వచ్చేసి 4 సెక్షన్స్ కింద అయితే తీసుకొని క్రొకడైల్ క్లిప్స్ పెట్టేసి ఇంకా హార్జెంటా లైన్స్ అయితే తీసుకుంటూ ఇలా అప్లై చేసుకుంటూ రావాలి. స్పా క్రీము రూట్స్ దగ్గర బాగా మసాజ్ చేయాలి. ఫింగర్ మసాజ్ చేసుకుంటూ చివరి వరకు అయితే క్రీమ్ అంతా అప్లై చేసుకుంటూ రావాలి. కొంచెం టైం ఎక్కువే పడుతుంది కానీ రిజల్ట్ అయితే చాలా బాగా వచ్చిందనమాట అక్కకి. ఇంకా అంత అప్లై చేసిన తర్వాత వెంటనే ముడి వేసుకొని స్ట్రీమింగ్ కింద అయితే ఉండాలి, స్టీమ్ చేసుకోవాలన్నమాట. ఒక 10 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ స్టీమ్ చేసిన తర్వాత మసాజ్ చేయాలి. హెడ్ మసాజ్ అయిపోయిన తర్వాత వచ్చేసి హెయిర్ వాష్ చేయాలి. ఎలాంటి షాంపూ అలా యూజ్ చేయకుండా నార్మల్ వాటర్తోనే వాష్ చేసుకోవాలి. హెయిర్ వాష్ తర్వాత బ్లో డ్రై పెట్టామంటే తొందరగా ఆరిపోతుంది, లేకపోతే ఎండలో ఉన్నా కూడా ఆరిపోతుంది. ఇలా 4 సిట్టింగ్స్ చేసామంటే కంప్లీట్గా డాండ్రఫ్ అనేది తగ్గుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.